No flash, no. సో మేము ఇప్పుడైతే స్టార్ట్ అయినాం, తంజూరుకి వెళ్తున్నాం. తంజూరులో ఒక టెంపుల్ ఉంటుందంట, ఆడ వెళ్ళి మేము చూపిస్తాం. నాకు కూడా తెలియదు ఏ టెంపుల్, మా ఫ్రెండ్స్ అన్నారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఏ టెంపుల్ అని. ఇగో ఇదే మన ట్రావెల్స్. రూమ్ నుంచి స్టార్ట్ అయినాం, ఇప్పుడు తంజూరుకి వెళ్తున్నాం. అందరం కూర్చున్నాం ఇప్పుడు. ఇక్కడ ఒక తంజూరులో టెంపుల్ ఉంటుంది, మీకు ముంగట చెప్తా. ఏ టెంపుల్ ఏం లేదో డీటెయిల్స్ ముంగట చెప్తాను మీకు బ్లాగ్లో. పెట్రోల్ పంప్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేపిస్తుంది వెహికల్కి అయితే. సో పెట్రోల్ పంప్ అంటే ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అది మైనస్ చేసి మనకి ఏమైనా అమౌంట్ రిటర్న్ ఇస్తారు. ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ చేపించడం చూస్తుంది. స్నాక్స్ తీసుకొని అడిగినాం, మీకు స్నాక్స్ కొంటున్నాం ఇప్పుడు. గివి కొన్నాం, 2 ప్యాకెట్స్ తీసుండి 2 ప్యాకెట్స్ కొన్నాం. ఇంకా వాటర్ బాటిల్ కొంటాం, తాగేసి కొద్దిగా తినేసి స్టార్ట్ అవుతాం మళ్ళీ. తీసుకుంటాం. ఒకటి కొంటే అందరం ఒకటి దగ్గర వచ్చి తింటారు అట్లా. అది రాండి వాటర్ అటు ఇటు చేంజ్ అవుతుంది కాబట్టి మేము వాటర్ క్యాన్ క్యారీ చేస్తున్నాం మాతో. సో వచ్చేసినాం దగ్గర. ఇంకా ఒక 20-25 మినిట్స్లో వెళ్ళిపోతాం. రోడ్ అయితే ఇట్లా ఉంది కనిపిస్తుంది. ఓకే ఓకే మున్నార్ ఆల్సో యూ విల్ ట్రై దిస్. చూడండి గైస్, ఆవులు వచ్చాయి మధ్యలో. ఇటు కోకోనట్ ట్రీస్ బాగుంటాయి రోడ్ల పైన. సో మనకి కోకోనట్ కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది తమిళనాడు. ఇంకా దగ్గర అంటే 20 కిలోమీటర్స్ ఉందంట. 10 మినిట్స్లో పోతాం.
టెంపుల్లో చూపిస్తాను. ఇగో ఫ్రెండ్స్ వచ్చేసినాం ఈడ మేము గుడికి, తాంజోడ్ దగ్గర శివుడి గుడి అంట ఇది. బాగా మేము వచ్చి హాఫ్ అన్ అవర్ ముంగటే వచ్చినాం యాక్చువల్లీ, కానీ ఈడ ట్రాఫిక్ బాగుంది చూడండి. ఇక్కడ గుడి కోసం భక్తులు బాగా మంది వచ్చిండ్రు, దానికోసం కొద్దిగా లేట్ అయింది మాకు. ఇంకా కెమెరా నాట్ అలౌడ్ అంట గుడి లోపల, సో నేను ఇప్పుడు కెమెరా తీసుకెళ్ళట్లే. కెమెరా అయితే లోపల తీసుకెళ్ళట్లే, ఫోన్ తీసుకెళ్తా. ఫోన్ నుంచి కొన్ని షార్ట్ తీసుకొని నేను దీంట్లో అటాచ్ చేసేస్తా బ్లాగ్లో. సో కెమెరా ఇక్కడ పెట్టేస్తా. ఇప్పుడు మేము అందరం చెప్పులు అయితే మొత్తం లోపల పెట్టేసినాం, ఇంకా బయట చెప్పులు ఆడ ఎక్కడ పెట్టాలని. బ్యాగ్, ల్యాప్టాప్, ఫోన్లు అన్నీ లోపలే ఉన్నాయి. కొన్ని 2 ఫోన్స్ తీసుకెళ్తాం, దాన్ని కూడా ఛార్జెస్ ఉంటాయి అనుకుంటా, తెలియదు. కానీ కెమెరా అయితే నాట్ అలౌడ్ అంట, సో లోపల పెట్టేస్తా. చూడండి గుడి అయితే అదే ఫ్రెండ్స్, చూడండి. మా ఫ్రెండ్ చెప్పిండు అలౌడ్ నాట్ అలౌడ్ మనకు తెలియదు. సో కెమెరా అయితే తీసుకెళ్తా, చూద్దాం. ముంగట ఆపితే ఇంకా రిటర్న్ వచ్చేసి మన బస్సులో పెట్టేస్తా. ఎప్పుడైతే వెళ్దాం మనం. సో మేమైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం గుడి లోపల. ఇటు అటు అయితే దీపం ఉన్నది. చూడండి మస్తు ఉన్నది. ఇది మొత్తం రాయితో ఏం చేయించిందంట, ఇది వర్క్ మొత్తం గుడికి. ఆ గుడి అయితే మస్తు ఉన్నది. ఇంకా లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇంకా ఈ గుడికి అందం ఇస్తుంది ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల. 8:30 దాకా ఆన్ ఉంటుందంట గుడి, తర్వాత బంద్ అయితే పోతుంది. సో మనమైతే ఫస్ట్ దర్శనం తీసుకుందాం. కెమెరా అలౌడ్ అంట, కానీ మనం స్టిక్ ఉంది కదా కింద, అది పైకి చేయలేమంట, ఎక్స్టెండ్ చేయలేమంట. జస్ట్ పట్టుకొని ఇట్లా లోపల వెళ్ళిపోవచ్చు అంతే. మెయిన్ గుడి అయితే వచ్చేసి లోపల ఉన్నది. సో మనం వెళ్ళి అయితే దర్శనం తీసుకుందాం. ఈడ వాచ్మెన్స్ అయితే ఉన్నారు. కెమెరా నో ఫ్లాష్, ఫ్లాష్ కూడా నాట్ అలౌడ్ అంట. జస్ట్ మన గోప్రో కాబట్టి మన ఫ్లాష్ దీనికి అటాచ్మెంట్ ఉండదు. జస్ట్ మనకి ఎంత లైటింగ్ ఎఫెక్ట్ ఉంటే అది క్యాప్చర్ అవుతాయి అని చెప్తున్నాం. ఫ్లాష్ ఇంకా ఎక్స్చేంజ్ చేయలేము మనం స్టిక్ తీసుకొని. సో మనం బ్లాగింగ్ కాబట్టి అలౌడ్ చేసింది వాళ్ళు. నో ఫ్లాష్ అలౌడ్. మీరు వస్తే జాగ్రత్త, ఇవి కొన్ని చిన్న జాగ్రత్తని పెట్టుకోవాలి మనం. సో మనమైతే వెళ్ళి ఆడ దర్శనం చేసుకుందాం. ఐ థింక్ అది ప్రసాదం కోసం లైన్ అనుకుంటా. అడుగుతా. అరే ఆ లైన్ ఎందుకు? ప్రసాదమా? దీపాలా? ఓకే సారీ, మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. అది దీపాల కోసం అంట. దీపాలు పెట్టడానికి లైన్ పెట్టుకున్నారు వాళ్ళు, అంటే ఒక్కొక్క దీపం పెట్టుకుంటే. సో నో ప్రసాదం, ఓన్లీ దీపాల కోసం. సో పోదాం మనం, లేట్ అవుతుంది. గుడి అయితే మస్తు ఉన్నది. ఇటు నుంచి లైటింగ్ లేదు కాబట్టి అంత ఏమనిపించట్లే, అంటే నా ఫేస్ కనిపించట్లేదు, కెమెరాకి ఫ్లాష్ లేదు, సో బ్లాక్ కనిపిస్తాం. కానీ గుడి అయితే ఏక్ నెంబర్ ఉన్నది. ఇక్కడ ఏదో చిన్న గుడి అనుకున్నాం, కానీ గుడి అయితే మస్తు ఉన్నది. సో చూద్దాం, లోపల వెళ్ళి దర్శనం చేసుకొని మీకు చెప్తాం. లోపల కెమెరా అలౌడ్ ఉంటే మీకు చూపిస్తాం.
శిల్పం, అది శివుడు గుడి. ఇంకా మనకి కేరళ పోవడానికి మనకి ఇంకా 3 days పడుతుందంట. వేరే వేరే ప్లాన్ వేసుకున్నాం, అది మీకు ముంగడు బ్లాగ్లో చెప్తుంటా, అప్డేట్ ఇస్తుంటా. సో మీరు హెల్త్ బాగాలేదు, సో అందుకోసం నా మాటలు స్లో వస్తున్నాయి. ఇంకా ఏంటంటే ఓపిక లేదు మాట్లాడే అంత. సో అంత ఏమి ఎనర్జీ లోపల నుంచి దియట్లే కానీ అసలు లేదు అసలు. దానికోసం నాకు కొద్దిగా దమ్ టైప్ వస్తుంది. ఎట్లయినా ప్లాన్ వేసినాం కదా, ట్రిప్ ప్లాన్, అందుకోసం వచ్చిన నేను కన్ఫామ్. ఇంకా ట్రిప్లో పోతూ ఇట్లా గీసుంటి గుడికి పోతే ఏమో జ్వరం తక్కువ అవుతుందని నేను అనుకున్నా. సో ఇప్పుడైతే గుడి లోపల ఎంటర్ అవుతాం, మెయిన్ గుడి లోపల వెళ్తాం ఇప్పుడు. ఓం నమః శివాయ్. అక్కడ నంది ఉన్నారు, నంది చూపిస్తాం మీకు. నంది కనిపిస్తున్నాడా మీకు? నంది దేవుడు ఇక్కడ ఉన్నారు, శివుడు లోపల ఉంటారు. ఓం నమః శివాయ్. సో లోపల వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఇక్కడ దీపాలు పెడతారు, వద్దా? లోపల వద్దా అంటున్నారు లోపల. సో కెమెరా ఇక్కడే ఆఫ్ చేసేస్తా. చూడచ్చు, ఇగో దర్శనం అయితే తీసుకున్నాం. లోపల వెళ్ళి అర్చన కూడా చేయించినాం మేము. లింగం ఉంది, ఇంకా లింగంకి 2 కళ్ళు ఇట్లా పెట్టిండ్రు, మస్తున్నది కనిపించడానికి అయితే. కెమెరా లోపల నాట్ అలౌడ్ ఉండే, సో నేను తీసుకెళ్ళి బట్టు కూడా పెట్టుకున్నాం. లోపల ఇచ్చిండు పంతులు గారు, సో పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, కింద దిగుతుండ్రు. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి ఛానల్కి. ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్ పెట్టండి, ఎందుకంటే కొత్త వీడియోస్ వస్తుంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఇంకా కేరళ ట్రిప్ అది ఉంది మొత్తం, ఇంకా సో డైలీ అప్డేట్ ఇస్తుంటా. సో అది మీకు కావాలంటే బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.